ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రతిష్టను మరింత పెంచే విధంగా తమ కార్యవర్గం ఈ 5 ఏళ్లు పనిచేశామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ముల్లా మాధవ్ అన్నారు. స్థానిక కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముల్లా మాధవ్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సంఘం ఎన్నికల్లో 2021లో తాము ఎన్నికైన నాటి నుండి అందరి సహకారం తీసుకుంటూ కళాశాల ఉన్నతి కోసం అహర్నిశలు కృషి చేయడం జరిగిందన్నారు. యూజీసీ నిబంధనల మేరకు కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ నుండి ఉత్తమ ర్యాంకు సాధించడంతో పాటు అటానమస్గా మరో 5 ఏళ్లు పొడిగించే విధంగా కళాశాల మౌలిక సదుపాయాల కల్పనకు ఉన్నత స్థాయిలో పూర్వ విద్యార్థుల సహకారంతో కృషి చేయడం జరిగిందన్నారు. నమస్కారాలు. మన ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రాజమహేంద్రవరం యొక్క పూర్వ విద్యార్థుల సంఘము 2021లో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మా యొక్క సంఘము ఎన్నిక కాబడి తద్వారా ఈ 5 సంవత్సరాలు వివిధ రకాల సేవలు అందించడం జరిగింది. ఆ సందర్భం పూర్తయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరిగేటువంటి సుసందర్భంగా మీ అందరిని ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క స్వరూపాన్ని ఉద్దేశించి చెప్పడం ప్రస్తుత పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షులు అలాగే మాజీ కార్పొరేట్ బ్యాంక్ యొక్క డైరెక్టర్ గారైనటువంటి అధ్యక్షులు వారు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన ఆర్ట్స్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెస్ మీట్కి మిమ్మల్ని అందరూ పిలగానే వచ్చిన చాలా సంతోషం. మరి 2021 ఆల్మిని ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా ఎస్ఎస్ఆర్ భార్గవ్, జనరల్ సెక్రటరీగా గద్దె సుధాకర్ గారిని, అట్లాగే ట్రెజరర్గా విజయలక్ష్మి గారిని, మన శివగారిని జాయింట్ సెక్రటరీగా, మిగతా వారు అందరూ ఎగ్జిక్యూటివ్, రేవతి గారు, మన ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, ఇంకా 4 వస్తారు. అయితే ఈ ఆల్మిన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి మేము ఈ కళాశాలలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అప్పట్లో రాజకీయ నాయకులు ఎవరైతేనేమి అధికారంలో ఉన్నారో వారు ఈ కళాశాలలో ఒక స్టేడియం నిర్మించాలని చెప్పి వాళ్ళంతా సంకల్పిస్తే దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఆ రోజున ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, అలాగే మన ఆదిరెడ్డి వాసు గారు, గోరంట్ల బుచ్చి చౌదరి గారు, గన్ని కృష్ణ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్ష్ కుమార్ గారు, అట్లాగే ఎర్ర వేణుగోపాల్ గారు, మన సిపిఐ అరుణ్ గారు, బీజేపీ నుంచి యనమల రంగబాబు గారు, అట్లాగే ప్రముఖ లాయర్ మద్దూరు శివసుబ్బారావు గారు, ప్రముఖ జర్నలిస్ట్ గారు అయినట్టు శ్రీ కృష్ణకుమార్ గారు అందరూ కూడా సారథ్యంలో భారీ ధర్నా నిర్వహించి ఒక కార్యాచరణ యాక్షన్ ప్లాన్ చేసుకుని దాన్ని దాదాపుగా 1000 కోట్లు విలువ చేసి సంపదని కాపాడడంలో ఆల్మిన్ అసోసియేషన్ ముందుండి నడిపించిందని తెలియజేసుకుంటున్నాం. అలాగే అప్పుడు వాళ్ళంతా మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఇచ్చిన తర్వాత దాని ద్వారా అప్పట్లో ఉన్న అధికార పార్టీ వాళ్ళే సరే దీన్ని నిర్ణయాన్ని మేము విరమించుకుంటున్నాం అని చెప్పేసి దాన్ని అక్కడ క్లోజ్ చేయడం జరిగింది. దీన్ని మామూలుగా స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి క్రికెట్ పోటీలు కానీ, అలాగే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఎలక్ట్యూషన్ కానీ, డిబేట్ కానీ, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించి వారికి క్యాష్ ప్రైజ్ అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది అప్పట్లో. అయితే మన ఆర్ట్స్ కళాశాల అటానమస్ ఉన్న హోదా ఉన్న కాలేజీ, దీనికి అటానమస్ ఎక్స్టెన్షన్ రావడానికి యూజీసీ నుంచి ఎక్స్పర్ట్ కమిటీ వస్తుంది. ఎక్స్పర్ట్ కమిటీ వచ్చినప్పుడు కాలేజీలో చదువుకుని వెళ్ళిపోయిన ఓల్డ్ స్టూడెంట్స్, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, అలాగే వివిధ రంగాల్లో సెటిల్ అయిన వాళ్ళు, పారిశ్రామికవేత్తలు అందరితో కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి అటానమస్ ఉండడం వల్ల ఎంతవరకు ప్రయోజనం అయింది, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఇవ్వాలంటే ఈ సలహాలు సూచనలు ఇవ్వమంటే దాంట్లో ఎక్స్పర్ట్ కమిటీతోనే మన పెద్దలతో మాట్లాడతారు. ఆ రోజు భాస్కర్ రావు గారు కానీ, అంటే గన్ని భాస్కర్ రావు గారు ఇక్కడ 1 సంవత్సరం చదువుకుని ఆయన ఎంబీబీఎస్కి వెళ్ళడం జరిగింది. వారు కృష్ణ గారు, నీరుకొండ ఈరన్ చౌదరి గారు పెద్ద పెద్దలు అందరూ కూడా కూర్చుని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ ఇది అటానమస్ ఉండడం వల్ల కొంత సొంతంగా కోర్సులు పెట్టడం వల్ల విద్యార్థులకు చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలకు కావాల్సిన కోర్సులు అవి పెట్టడం వల్ల వాళ్ళకి ఉపాధి అవకాశాలు వచ్చి మరొక 5 సంవత్సరాలు ఇవ్వడం మంచిదని చెప్పి వాళ్ళు సూచించడంతో మరొక 5 సంవత్సరాలు అటానమస్ ఎక్స్టెన్షన్ రావడం జరిగింది. దీనికి కీలక పాత్రగా ఆల్మిన్ అసోసియేషన్ చేసే పని ఇందులో భాగంగా. అలాగే వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకురావడం జరిగింది. అలాగే మన కాలేజీ ఇంత పెద్ద మైదానం ఉండడానికి గల కాలం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆజ్యం పోసారు. ఎందుకంటే ఇది అక్కడ ఉండేది మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దగ్గర ఉండేది.
ఈ సైట్ ఆయన ముఖ్యమంత్రిగా ఉంటుండగా అలాట్ అయింది. ఆయనకి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం కోసం మా అసోసియేషన్ ద్వారా ఎవ్రీ ఇయర్ టంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరు మీద జన్మదినోత్సవం చేస్తూ వారి పేరున ఒక అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. అలాగే గ్రాడ్యుయేషన్ డే జరిగినప్పుడు కూడా వాళ్ళకి ఏం కావాలన్నా అలాంటి ఫెసిలిటీస్ మేము చేయడం, వాళ్ళకి ఏమన్నా స్నాక్స్, వాటర్ బాటిల్స్ తదితరి అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీచర్ డే సెలబ్రేషన్ చేస్తున్నాం. ఒక ఇటీవల మా ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్స్ ఒక ఇద్దరు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ గురైతే అందులో ఒక అమ్మాయికి లహరికి 60,000, జ్యోతికి ఒక 8,600 ఇవ్వడం జరిగింది. అలాగే అది ఎవ్రీ ఇయర్ మేము స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం. టెన్నిస్ పెడుతూ ఉంటాం, టెన్నిస్, క్రికెట్ కూడా చెప్తాను. అది ఇది అయిపోయింది చెప్తాను. ఈ టంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరు మీద ఎవ్రీ ఇయర్ పీజీ సెట్, ఇప్పుడు పూర్వం అంటే నన్నయ్య యూనివర్సిటీ సెట్, అక్నో సెట్ అట్లా ఉండేవి. ఇప్పుడు మొత్తం పీజీ సెట్, ఏపీ సెట్ పెట్టడం జరిగింది. దాంట్లో అన్ని యూనివర్సిటీల్లో కలిపి ఒకటే కింద పోతే ఇటు ఎంసెట్ ఎలా క్వాలిఫై అవుతారు అలా పీజీ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు స్టేట్ ర్యాంకర్స్ మా కాలేజీని ఎవ్రీ ఇయర్ నుంచి ఒక 50-60 మంది ఉంటారు. అంటే పీజీ సెట్, సెంట్రల్ యూనివర్సిటీ సెట్, అలాగే ఐసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మనం ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ ఇచ్చి వాళ్ళు అలాగే విత్ పేరెంట్స్తో ఫెలిసియేట్ చేసి వాళ్ళు గౌరవప్రదంగా ఊళ్ళో ఉన్న ప్రముఖుల్ని మన ఒక రోజు అయితే దినేష్ కుమార్ గారు మా ఐఏఎస్ మన మున్సిపల్ కమిషనర్ గారిని తీసుకొచ్చాం. ఒక ఏడాది అయితే దుర్గేష్ గారిని తీసుకొచ్చాం. మొన్న లాస్ట్ ఇయర్ అయితే మన ఆదిరెడ్డి వాసు గారు వచ్చి చేయడం 100 లోపు ర్యాంకులు వచ్చిన వారికి ఎవ్రీ ఇయర్ 30 to 50 మెంబర్స్ ఉంటున్నారు. వాళ్ళు ఫెలిసియేట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఏమైందంటే పీజీ సెట్ పెడితే బిఫోర్ లాస్ట్ ఇయర్ దానికి ఏమైందంటే పీజీ సెట్ చాలా చోట్ల సీట్లు మిగిలిపోయిన పిల్లలకు అనివార్య కారణం వల్ల తెలియక అప్లై చేసుకోకపోవడం, లేకపోతే వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది అయితే దానికి ఆర్ట్స్ కాలేజీలోనే కాదు మిగతా కాలేజీలో కూడా సీట్లు మిగిలిపోయినాయి. మేము అప్పట్లో ఉన్న దుర్గేష్ గారిని, ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అయ్యి లోకేష్ గారి దగ్గరికి వెళ్తే సెట్ రాయని వాళ్ళకి కూడా సీట్లు వెసులుబాటు కలా చేయమంటే ఆ స్పెషల్ జీవో తీసుకురావడం వల్ల ఆల్మోన్ అసోసియేషన్ ముందుండి నడిచి ఆ జీవో తీసుకురావడం జరిగింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీల్లో సెట్ రాయకపోయినా సరే వాళ్ళకి సీట్లు వచ్చింది. తద్వారా వాళ్ళకి కూడా ఫీజు రీయింబర్స్ కూడా వచ్చేటట్టుగా ప్రత్యేకమైన జీవో తీసుకురావడంలో ఆల్మోన్ అసోసియేషన్ ముందుండి నడిపించిందని చెప్పి ఇక తెలియజేస్తున్నాం. కాలేజీలో స్టూడెంట్స్ కూడా ఒక 61,000 రూపాయలు విలువ చేసి టీ-షర్ట్లు వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మరి ముఖ్యంగా ఎంతో చరిత్రకెళ్ళిన కాలేజీ యొక్క ఫ్రంట్ గేట్ చూస్తే చాలా ఇదిగా ఉండేది. దానికి మేము ప్రత్యేకంగా వాసు గారిని కలిసి సార్ రుడా నిధుల నుంచి ఏమైనా చేసి పెట్టండి అంటే సార్ తప్పకుండా చేస్తామంటే దానికి మీరు బ్లూ ప్రింట్ తీసుకురండి, కొటేషన్ కూడా తీసుకురంటే మేము ఆకార వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చక్కగా బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాసు గారిని కలిస్తే వాసు గారు వాళ్ళు రుడా నిధులని కొంత కాలేజీ నిధులతో చేయడంలో అది మేము దాంట్లో కీలక పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా న్యాక్ వస్తుంది మా కాలేజీలో ఇంటర్నల్స్ రోడ్లు ఏమంటే గన్నికృష్ణ గారు అప్పుడు గుడా చైర్మన్గా ఉంటూ వారు కూడా కళాశాలలో రోడ్లు వేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలిసారు. 23 లక్షలు విలువ చేసే నిధులతో ఇంటర్నల్ రోడ్స్ చేశారు. అలాగే మన నున్నా తిరుమలరావు గారిని ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డే రోజున పిలిచేవాడిని. పిలుచుకొచ్చి ఆయనతో ప్లాంటేషన్ చేయించి ఇట్లా కాలేజీ క్లాస్ రూమ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు, షిఫ్ట్లు జరుగుతున్నాయి ఇక్కడంటే వారు 2-3 సార్లు పర్యావాళ్ళు కలిసిన తర్వాత ఒకసారి అన్నారు ఆయన, సరే నేను 10 లక్షలు అలా కాస్తే క్లాస్ రూమ్లు కట్టించాల్సింది, కట్టిస్తే పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే ఇమీడియట్గా ఆయన సొంత నిధులతో 42 లక్షలు వెచ్చించి మన ఎదర ఒక 8 క్లాస్ రూమ్లు కట్టించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే బీకే రాజు గారిని మన గౌతమి ఐ హాస్పిటల్ ఉంది కదండి, దాని ఫౌండర్ ఆయన, వారు ఆర్ట్స్ కాలేజీ ఇచ్చేస్తే వారిని కూడా రిక్వెస్ట్ చేస్తే బుక్స్ ఇస్తాను, ఒక 50,000 రూపాయలు బుక్స్ వద్దు సార్ మాకు స్టూడెంట్స్ క్లాస్ రూమ్స్ కావాలంటే ఆయన ఒక 6 లక్షల రూపాయలు ప్రిన్సిపాల్ గారు చేస్తే ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్టడీ సెంటర్ అని చెప్పి ఒక బ్లాక్ నిర్మించారు. ఎందుకంటే ఫారెన్ స్టడీస్కి ఎవరైనా స్టూడెంట్స్ వెళ్ళాలనుకుంటే ఆ స్టడీ సెంటర్లో వాళ్ళు గైడ్ చేసి ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుందో వాళ్ళు చేస్తే స్టడీ సెంటర్ ఒకటి వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు కూడా మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. వారు ప్రారంభించి ఆర్ట్స్ కాలేజీ ఆల్మోన్ అసోసియేషన్ చాలా చక్కగా ఉంది, చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అది కాకుండా బిల్డింగ్స్ కట్టిస్తున్నారు, స్టూడెంట్స్ వెల్ఫేర్ చూస్తున్నారు. ఇలాంటి అసోసియేషన్ ఉండడం చాలా గొప్ప విషయం అని చెప్పి మా అసోసియేషన్ అందరినీ కూడా వేదిక మీద అభినందించడం జరిగింది. అట్లాగే గంగా భవాని బ్లాక్ అని ఒక ఈ పక్కన ఉంటుంది, ఆ మేడం ఇక్కడే చదువుకుంది, ఇక్కడే ఆవిడ రిటైర్డ్ అయిపోయి ఇక్కడ చదువుకుని బాటనీ మేడం కదా, ఆవిడ ఏం చేశారంటే కోవిడ్ టైంలో పిల్లలు ఇబ్బంది పడి వెనకాల ఒక 4 క్లాసులు ఉదాహరణ మీరు ఎవరన్నా ప్రెస్ రిపోర్ట్లు ఉన్నారంటే వాళ్ళని మేము ఎలా అడుగుతాం, సార్ మీరు వచ్చి కట్టి ఇచ్చేసేయండి పిల్లలకి అని చెప్తాను తప్ప ఎలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. అక్షర్ సిరీస్ అని చెప్పేసి
ఆలుమనీ లెక్చర్ సిరీస్. అంటే కాలేజీలో చదువుకుని బయటకు వెళ్ళిపోయిన ప్రముఖులు వచ్చి ఇక్కడ స్టూడెంట్స్కి టీచ్ చేయాలి. అదొక యూజీసీ పెట్టిన యాక్టివిటీ. అందులో భాగంగా మేము ఒక ఆయన తీసుకొచ్చాం, రామ్కోట్ అని చెప్పేసి టాటా ఇన్స్టిట్యూట్లో చేస్తారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు పిల్లల్ని మోటివేట్ చేసి వారు కొంతమందికి ప్లేస్మెంట్స్ వేరే వేరే బయట కంపెనీలో చేయడం జరిగింది. అట్లాగే రెండవ వ్యక్తిగా ప్రముఖ మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వారు వచ్చి ఇంచుమించుగా ఒక 1 అవర్ పిల్లల్ని మోటివేట్ చేసి చాలా చక్కగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకు తీసుకెళ్తాం. అట్లాగే కళాశాలలో చదువుకున్నారు కీర్తి చక్ర పందిలపల్లి శ్రీనివాస్ గారు, ఆయన ఇక్కడ డిగ్రీ చదువుకున్న ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. వారిని జ్ఞాపకం చేసుకుంటూ అందరి పిల్లలకి అలా హీరో లాంటి వాడు. ఆ వీరప్పని పట్టుకోవడంలో అతని జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. ఆ ఎవ్రీ ఇయర్ ఆయన ఇక్కడ పెట్టి వారి పేరున కూడా స్టూడెంట్స్కి అవార్డ్స్ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఎవ్రీ ఇయర్ కూడా చేస్తాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ అసోసియేషన్ స్ట్రెంథెన్ చేసుకుంటూ మరి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఒక రోల్ మోడల్గా చేసుకుంటూ దీన్ని తీసుకొస్తూ 5 ఇయర్స్ కూడా మేము చేయడానికి అన్ని విద్యార్థి సంఘాలు, ఇందాక నేను పొరపాటు మర్చిపోయి ఆ గ్రౌండ్ విషయంలో ఎన్ఎస్ఏ కానీ ఏబీపీ కానీ ఎస్ఎఫ్ఏ వాళ్ళు కూడా మాకు కలిసి వచ్చారు. అలాగా బయట పొలిటీషియన్స్ కానీ అందరూ మనకి సపోర్ట్ చేస్తూ మరి ముఖ్యంగా ఓల్డ్ స్టూడెంట్స్ అలాగే కాలేజీలో చదువుతున్న ప్రస్తుత స్టూడెంట్స్ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. మిగతా యాక్టివిటీ మా వాళ్ళు తెలియజేస్తారు. చెప్పండి. ఈ యొక్క తరాలు ఏవైతే ఉన్నాయో